ఏదో రకంగా తిరుపతిని భ్రష్టు పట్టించాలని జరగనిది జరిగినట్టుగా చిత్రీకరిస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు వీళ్ళిద్దరు వ్యాఖ్యలు? భ్రష్టు పట్టించాలని చూస్తోంది కూటమి ప్రభుత్వమా, ఆల్రెడీ భ్రష్టు పట్టించింది మీ ప్రభుత్వమా? తేల్చుకోవాలి ఈ విషయాలు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొండపైన మన అతి పవిత్రంగా భావించే మన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో ఎన్ని విషయాలు జరిగినాయి అనేది, అక్కడ ఉన్న హాస్పిటల్ కొబ్బరి చెట్ల మీద అన్యమత ప్రచారం సిలువలు ఏ విధంగా అక్కడ వెలిసినాయి అనేది, అలాగే అన్యమత ప్రచార వెహికల్స్ ఏ విధంగా కొండపైకి వచ్చి హల్చల్ చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు. ఆ విషయం ప్రతి మీడియా ఆ రోజున వెల్లడించింది. ఇవన్నీ భ్రష్టు పట్టించింది మీరా, లేదంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వము ఆ భ్రష్టు పట్టించిన అంశాల మీద వివిధమైన రకమైన అంశాలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకు అందరికీ తెలియజేస్తోంది కుటుంబ ప్రభుత్వమా? ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా ఎప్పుడైనా సరే మీరు ఒక తప్పు చేస్తే కాలం పట్టొచ్చేమో కానీ దాని కాలం సమాధానం చెప్తుంది. ఎప్పటికైనా సరే మీరు శిక్షార్హులే.